అందరికీ నమస్కారం అండి. ఈరోజు 'సన్మాన వైరాగ్యం' అనే చక్కటి హాస్య కథ విందాం. ఈ కథ రాసిన వారు డాక్టర్ రావెళ్ల శ్రీనివాసరావు గారు. కథలోకి వెళితే, పాపారావు వాకింగ్‌కి బయలుదేరడానికి బూట్లు తొడుక్కోపోతుంటే, ఓ లావుపాటి మనిషి గేటు తోసుకుని సరాసరి ఇంటి లోపలికి వచ్చాడు. ఆ వచ్చిన మనిషిని యగాదిగా చూశాడు. ఎవరో గుర్తుకు రాక బుర్ర గోక్కున్నాడు. వేలిని పెదాలపై ఉంచి ఆశ్చర్యపోతున్నట్టు ఆకాశం వంక చూస్తూ, ఎవరండి మీరు? ఎవరు కావాలి? అని అడిగాడు. వచ్చిన ఆ వ్యక్తి, నమస్కారం పాపారావు గారు, నా పేరు మన్మథరావు. సన్మానాలు చేస్తుంటాను. ప్రతిభ ఎక్కడున్నా గుర్తించి ప్రోత్సహించడం మా ప్రత్యేకత. సన్మానాల శిఖరాన పాపారావు అనే వార్తను నిన్నటి పేపర్లో చూసి వచ్చానండి. మీకు సన్మానం చేసేదాకా నిద్ర పట్టేలా లేదు. మీ గురించి, మీరు చేస్తున్న సేవల గురించి పేపర్లో చదవగానే ఒళ్ళు పులకించిపోయిందంటే నమ్మండి. మీరు ఒప్పుకుంటేనే ఇక్కడ నుండి కదులుతాను. చేతిలోని స్వీట్ ప్యాకెట్టు, పండ్లు పక్కన ఉన్న టీపాయ్పై పెడుతూ అన్నాడు మన్మథరావు. మన్మథరావు గారు, కూర్చోండి, కూర్చుని మాట్లాడండి అంటూ సోఫా చూపించాడు. తాను కూడా మన్మథరావు ఎదురుగా మరో సోఫాలో కూర్చున్నాడు పాపారావు. ప్రజాసేవ చేస్తూ ఎంతో పేరు గడించారు. అందుకు ఈ పాటికి ఏ 100 సన్మానాలు జరగాల్సింది. 80 దాకా జరిగినట్టు పేపర్లో రాశారనుకోండి. నిజానికి అవి తక్కువేననిపిస్తోంది. అసలు నాకు ఈ సన్మానాలంటే భయం వేస్తోందండి. ఆహ్వాన పత్రాలు పంచేటప్పుడున్న శ్రద్ధ సన్మానం చేయడంలో లోపిస్తోంది. ఒకసారి కాకినాడలో ఏం జరిగిందో తెలుసా? అని పాపారావు అనడం ఆలస్యం. ఆ, ఏం జరిగింది? అని ముఖంలో ముఖం పెట్టి ప్రశ్నార్థకంగా అడిగాడు మన్మథరావు. ఏర్పాట్లన్నీ భారీగానే చేశారు. కానీ అనేలోగా, శాల్వా తేవడం మర్చిపోయారా? ఆ మాత్రం ఆపుకోలేక అడిగేశాడు మన్మథరావు. లేదండి, చిరుగుల శాల్వా కప్పారు, నీరసంగా పలికాడు పాపారావు. అయ్యయ్యో, ఎంత పొరపాటు చేశారు. కప్పే ముందు ఒకసారి చూసుకోవాలి కదండి ఎవరైనా. కొనే ముందు బాగానే ఉందట. 6ంటికి జరగాల్సిన సన్మానం కార్యక్రమం అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. శాలువాలు ఉన్న గదిలో డజన్లు కొద్దీ ఎలుకలున్నాయట. ఎలుకలు చేసిన ఘనకార్యం అది. ఇలాగే ఉంటాయండి సన్మానంలోని చిత్రాలు, నవ్వుతూ పలికాడు పాపారావు. మేం మాత్రం ఎలాంటి పొరపాట్లు లేకుండా సన్మానం ఘనంగా చేస్తాం. కాశ్మీర్ శాల్వా కప్పి చేతిలో పండు తాంబూలంతో పాటు తృణమో ఫణమో పెడతానులేండి, భరోసాగా అన్నాడు మన్మథరావు. ఒకసారి ఇలాగే రాజమండ్రిలో పూలతో పాటు రాళ్లు కూడా కలిపారు. ఇవిగోండి, కావాలంటే అప్పటి గుర్తులు అంటూ తలపై ఉన్న బొప్పెలు చూపించాడు పాపారావు విచారంగా. పొరపాటుగా పూలల్లో రాళ్లు కలిశాయేమో, కానీ అంత దుర్మార్గానికి ఎవరు ఒడిగడతారు చెప్పండి, సానుభూతిగా అన్నాడు మన్మథరావు. దానికి వాళ్ళు తర్వాత సంజాయిషి చెప్పారులేండి. పూలున్న గోనె సంచి జారి కింద పడితే కిందనున్న రాళ్లను కూడా గోనె సంచిలోకి ఎత్తేసరికి జరిగిన పొరపాటుట అది. సరేలేండి, పొరపాటు అని ఒప్పుకున్నాక వాళ్ళ మీద తిరగబడతామా చెప్పండి. ఏదో జరిగిపోయింది. మేం మాత్రం మీకు ప్రత్యేకంగా కారు పంపి మిమ్మల్ని తిరిగి ఇంటికి చేరేదాకా మాదే బాధ్యత, నమ్మండి అని పాపారావు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మన్మథరావు. కాఫీ కప్పులతో ప్రత్యక్షమైన పాపారావు భార్య, మనిషి పుట్టినవారు తోటి వారికి సాయపడటం ఎక్కడైనా సహజమే కదండి, ఈ మాత్రానికే సన్మానం చేయాలా అంటూ కాఫీ అందించింది. మీరు వద్దంటున్నారు గాని ఈ మధ్యన చీమల్ని దోమల్ని చంపిన వారికి కూడా సన్మానాలు చేస్తున్నారు. ప్రత్యక్షంగా మా ఎదుట ఉన్న పాపారావు గారికి సన్మానం చేయడం మా కనీస బాధ్యత అన్నాడు తడుముకోకుండా మన్మథరావు. సరే, అలాగే కానివ్వండి అని ఒప్పుకున్నాడు పాపారావు. వచ్చే ఆదివారం తెనాలిలో సన్మానం తప్పక రావాలి అని చెప్పి బయలుదేరాడు మన్మథరావు. గేటు దాకా సాగనంపి వచ్చాడు పాపారావు. 2 రోజులకు వాట్సాప్లో సన్మానానికి సంబంధించిన ఆహ్వాన పత్రం అందించి
అందింది. పోస్ట్ చేశామని కూడా చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం నిర్వాహకులు పంపిన కారులో తెనాలి బయలుదేరాడు పాపారావు. అనుకున్న సమయానికి పాపారావుకు ఘనంగా సన్మానం జరిగింది. సన్మానం అయ్యాక తిరిగి ఇంటికి చేరేటప్పుడే చిక్కుల్లో పడ్డాడు. వాళ్ళు ఏర్పాటు చేసిన కారు ఇంటి గొంది చివరి దాకా వచ్చి ఆగిపోయింది. అప్పుడు టైము అర్ధరాత్రి 12 గంటలు. చాలాసార్లు ట్రై చేసి ఇక కారు స్టార్ట్ కాదని డ్రైవర్ చెప్పేసరికి శాలువా తీసి కప్పుకుని తనను మెచ్చుకుంటూ వేసిన దండల్ని మెడలో వేసుకున్నాడు. మెమంటో చేత్తో పట్టుకుని కాలికి బుద్ధి చెప్పాడు. సన్మానం జరిగిన విషయాలు భార్యకు పూసగుచ్చినట్టు చెప్పాలి కాబట్టి దండల్ని కూడా వెంట తెచ్చుకున్నాడు. ఫర్లాంగు నడిస్తే గాని ఇంటికి చేరుకోలేడు. పాపారావు వేషం చూసి చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళని అనుకుందో ఏమో ఆ గొంతుకి మొదట్లో పడుకున్న కుక్క మొరగడం మొదలుపెట్టింది. కుక్కను తోలుకుంటూ నడుస్తున్నాడు. దాని అరుపుకు పక్క గొంతులో ఉన్న కుక్కలు కూడా అరుస్తూ మొరగడం మొదలుపెట్టాయి. ఇక లాభం లేదని నడక వేగం పెంచాడు. ఆ కుక్కకు తోడు 4-5 కుక్కలు తోడయ్యాయి. ఇక లాభం లేదని పరుగు లంఘించుకున్నాడు. ఓ కుక్క తనను వెక్కిరిస్తున్నాడని అనుకుందో ఏమో రెపరెపలాడుతున్న ఎర్ర శాలువాను నోటితో లాగి పారేసింది. ఆ ఊపుకు ముందుకు పడబోయి తమాయించుకున్నాడు. పాడు శాలువా పోతే పోయిందని దండల్ని గట్టిగా పట్టుకుని వడివడిగా నడుస్తున్నాడు. ఆ దండలు ముఖానికి అడ్డొచ్చి దారి కనిపించకుండా చేస్తున్నాయి. కుక్కలు అరుస్తూ తరమడం మాత్రం ఆపలేదు. ఇంకొద్ది దూరం పరుగు పెడితే ఇల్లు చేరతాడనుకునే సమయంలో ఓ కుక్క నోటితో దండను పట్టుకుంది. తమాయించుకుందామని చూసినా దాని ఊపుకు బ్యాలెన్స్ కుదరక దభీమని కింద పడ్డాడు. వెంటనే పైకి లేచి చూసుకున్నాడు. కాళ్ళు బాగా డోక్కుపోయాయి. దండలు దండిగా ఉండడం వల్ల ముఖానికి దెబ్బలు తగలకుండా ఆపాయి. కుక్కలు భౌ భౌ అనడం ఆపలేదు. ఓ కుక్క పళ్ళన్నీ బయటపెట్టి రెచ్చిపోతోంది. ఓహో, దీనికి దండ కావాలి కాబోలు అనుకుని మెడలోని దండ తీసి కుక్క మీదకి విసిరాడు. సరిగ్గా అది కుక్క మెడలో పడింది. ఆ కుక్క భౌ భౌ అని అరవడం ఆపి కుయ్ కుయ్ అనుకుంటూ పక్కకు వెళ్ళిపోయింది. క్రితం జన్మలో దీనికి బాగా సన్మానాలు జరుగుంటాయి, అందుకే తోక ముడిచింది అనుకుని వెనక్కి తిరిగి చూశాడు. ఇందాక శాలువా లాక్కెళ్లిన కుక్కకు మరో కుక్క తోడై శాలువాను చెరోవైపు నోటితో పీకుతూ కనిపించాయి. మిగతా 4 కుక్కలు పాపారావును తరుముతూనే ఉన్నాయి. ఛీ, పాడు కుక్కలు! వాటి అరుపుకు విసుకొచ్చింది. వీధి లైట్ల వెలుగులో ఒక రాయి కనిపించేసరికి రాయిని చేతిలోకి తీసుకుని కుక్కలపైకి విసిరాడు. అవి అరుపులు పెద్దవి చేసి పాపారావు పైకి ఎగబడి కరిచినంత పనిచేశాయి. అవి వదిలేలా లేవని మెడలో మిగిలిన దండలు తీసి వాటిపైకి కస్తీరా విసిరేశాడు. ఆ కుక్కలు ఒక్కో దండను నోట కరుచుకుని అరుపుల వేగం తగ్గించి అక్కడి నుండి వెనక్కి పరుగు తీశాయి. అమ్మయ్యా, ఎలాగో ఇల్లు చేరుకున్నాను అని గేటు తీసి ఇంట్లోకి వెళ్ళాడు. పాపారావు ఆకారం చూసి భార్య, ఇదేంటండి, ఈ బట్టలేంటి, ఈ అవతారం ఏంటి, అసలు ఏం జరిగిందండి అని అడిగింది. కుక్కల విషయం చెప్పేసరికి చెయ్యి నోటికి అడ్డు పెట్టుకుని ఫక్కున నవ్వింది. నేను అనుకుంటూనే ఉన్నాను, నేను వెంట లేకపోతే ఏదో ఒకటి జరిగి తీరుతుందని. అందుకే అన్నారు, మంచికైనా చెడుకైనా పక్కన ఒక తోడు ఉండాలని. నేను అనుకున్నంతా అయ్యింది. ఇంతకు సన్మానం ఎలా జరిగింది? సన్మానం గొప్పగా చేశారు, కానీ అబ్బా, ఈ కాలికి దెబ్బలే. అబ్బా, అయ్యో, కాలికైన గాయాల్ని చూసుకున్నాడు. కారుతున్న రక్తాన్ని తుడిచి టింక్చర్ రాసి కట్టుకట్టింది భార్య. ఎప్పటికో నిద్ర పట్టింది. తెల్లారిపోయినా చలికి లేవబుద్ధి కాలేదు. పాపారావుకు ఫోన్ వచ్చింది. ఫోన్ తెచ్చి ఇచ్చింది భార్య. హలో, పాపారావు గారేనా? అవునండి, పాపారావునే. నా పేరు సుబ్బారావండి. రాత్రి మీకు జరిగిన సన్మానం ఎంత అద్భుతంగా జరిగిందో సార్. చూసేందుకు మా 2 కళ్ళు చాలలేదు. అది చూడగానే
మేము ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఏంటండి అది? కొత్తగా మేము ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశాం. దాని తరఫున మొదటిగా మీకే సన్మానం చేయాలని రాత్రికి రాత్రే నిర్ణయించుకున్నాం. వచ్చే నెల 5వ తేదీ తెనాలిలో కార్యక్రమం ఉంటుంది. రాత్రి సన్మానం చేశారుగా, మళ్ళీ ఎందుకండి? అయ్యయ్యో! ఎంత మాట? ఎంత మాట? వాళ్ళు చేస్తే మేము చేసినట్టు ఎలా అవుతుంది చెప్పండి? మా సన్మానం ఇలా ఇలా ఉండదు సార్. అంతకంటే ఘనంగా ఉంటుంది. ఏనుగు మీద అంబారీ పైన మీరు కూర్చుని ఉంటే ఏనుగు వేదిక దాకా నడుస్తూ వస్తుంది. స్కూలు పిల్లలు అటూ ఇటూ నిలబడి మీ మీదకి పూలు చల్లుతూ ఉంటారు. దాదాపు 100 కేజీల పూలు. మీరు కాదనకండి. మీ అంత ప్రతిభావంతులు మంచి మనిషికి సన్మానం చేయడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. ఒప్పుకోండి సార్ ప్రాధేయపడుతూ వేడుకొన్నాడు సుబ్బారావు. నాకు ఏనుగు సన్మానం వద్దు సార్. ఏనుగు కింద పడేస్తుందేమో, తొండంతో దూరంగా విసిరేస్తుందేమో. నేను రాలేను సార్. ఉంటాను సార్. నీరసంగా మూలుగుతూ ఫోన్ కట్ చేసేశాడు పాపారావు. బాగుంది కదండి, చక్కటి హాస్య కథ. ఈ కథ హాస్యానందం హాస్య మాసపత్రికలో ఫిబ్రవరి 2025లో ప్రచురితమైందండి. నాకు నచ్చింది, మీ అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.